బ్రూక్ ఫీల్డ్ ఏరియాలో సి ఎస్టా అనే ఒక హోటల్ ఉంది. అయితే దీంట్లో నిన్న వీకెండ్ కదా అని చెప్పి పార్టీ చేసుకుందామని చెప్పేసి కొంతమంది యూత్ అక్కడికి వెళ్ళారు. 3 రూమ్స్ బుక్ చేసుకున్నారు. అండ్ రాత్రి మంచి డీజే సౌండ్లు పార్టీ అంతా స్టార్ట్ అయిపోయింది. ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయంటే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అంటే న్యూసెన్స్ కేసు లాగా పోలీసులకు ఇన్ఫామ్ చేసే రేంజ్కి వెళ్ళింది. అర్ధరాత్రి 12, 2, 3 అయినా సరే ఈ సౌండ్స్, ఈ లైట్స్, ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆగకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది హోటల్లో అని. వచ్చినప్పుడు తీస్తే అదంతా చిందరవందరగా మందు బాటిల్స్ అవి ఇవి, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు. పోలీసులు కూడా ఏం చేస్తారు, కొంచెం గట్టిగానే మాట్లాడతారు, ఇది తప్పు అది రైట్ అని. భయపడిన ఒక అమ్మాయి ఏం చేసిందంటే, మరి ఆవిడ ఏం తప్పు చేసిందో ఎందుకో భయపడింది, బాల్కనీ నుంచి ఆ డ్రైనేజ్ పైపును పట్టుకొని కిందికి దిగే ప్రయత్నం చేసింది. ఈలోపు ఏమైందంటే పట్టు తప్పి అక్కడి నుంచి పడిపోయింది. ఒక్కసారిగా 4వ అంతస్తు నుంచి కింద పడిపోయింది అమ్మాయి. పరిస్థితి కొంచెం విషమించి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఆ అమ్మాయి బ్రతుకుద్దా లేదా అన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే ఉంది. దీంతో చాలామంది ఏం చేస్తున్నారంటే పోలీసులపై విమర్శలు కురిపిస్తున్నారు. అండ్ మీరు డబ్బులు డిమాండ్ చేశారు, లేదంటే ఏదో బెదిరించుంటారు, లేకపోతే ఆ పిల్ల ఎందుకు అలా దూకి భయపడుద్ది, ఇలా 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 మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్సిడెంట్ వల్ల మనకు నేర్చుకునేది ఏంటంటే, చాలామంది గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా తప్పు చేసినా సరే పోలీసులు వచ్చినప్పుడు భయపడకండి. ఏ పోలీసులు ఎవరిని ఏమీ అనరు, మందలిస్తారు. మందలింపు ఎందుకు మందలిస్తారు? ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటి, పార్టీ, అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు. ఇన్ కేసు ఒకవేళ పోలీసులు రాలేదే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బాగా తాగిన తర్వాత వీడు కొట్లాడుకోవచ్చు. అక్కడ ఇంకేమైనా ఒకే అమ్మాయితో ఎక్కువ మంది ఇంకేమైనా చేస్తుంటే ఆ పిల్లకు కూడా ఏదైనా నష్టం జరగవచ్చు తాగిన మత్తులో. రేపటి రోజు బోల్డ్ జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇలాంటివి. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవడు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి మీరు ఎక్కడో ఒక హోటల్ బుక్ చేసుకున్నారు, ఆఫ్ కోర్స్ ఆన్లైన్లో డబ్బులు ఇస్తే వాళ్ళు మీకు ఓకే చెప్పుంటారు. బట్ మీరు ఎంచుకున్న మార్గమే తప్పు కదా. పోలీసులు వచ్చినట్టు భయపడ్డావు ఏదో తప్పు చేసి ఉంటారు. తప్పు చేసినా భయపడకండి, ఎవరిని ఏమంటారు. పోలీసులు ఏం చేస్తారంటే ఇంకోసారి నువ్వు ఆ తప్పు చేయకుండా మందలించి వదిలేసి మిమ్మల్ని ఏం జైలుకు పంపరు, ఏవో చేయరు. అంటే మీరు నిజం ఒకవేళ డ్రగ్స్ ఉన్నాయనుకోండి, డ్రగ్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఏమనరు, మిమ్మల్ని బాధితులుగా పరిగణించి ఇంకెప్పుడు అలా తీసుకోకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. మీకు ఎవడైతే సప్లై చేశాడో మీ నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కొని వాడిని డ్రగ్ పెడ్లర్ కేసు కింద అరెస్ట్ చేస్తారు, అంతే. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, ఇంకేమైనా చేసినా మీకు భయం వేస్తే, ఇన్ కేస్ అమ్ము పోలీసులు వచ్చారు కవర్ అవుతుంది మీడియాలో పడ్డామంటే ఇంకా మా లైఫ్ వేస్ట్, పేరెంట్స్ చూస్తారు, వాళ్ళు చూస్తారు. మరి వాళ్ళందరూ చూస్తారంత భయం ఉన్నప్పుడు మన అక్కడికి వెళ్ళా పనులు చేయడం ఎందుకు? మామూలుగా అవసరం లేని పనులు అవన్నీ. సో ఇంకా ఇప్పుడు కొన్ని డెస్టినేషన్ ప్లేసెస్ ఉన్నాయి, గోవా లాంటి ప్రదేశాలకు వెళ్ళిపోండి, బ్యాంకాక్ లాంటి ప్రదేశాలకు వెళ్ళిపోండి. అక్కడ మీరు ఏం చేసినా అడిగే వాళ్ళు ఏం లేరు, ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఏదో పని ఉన్నట్టు అందుకే వస్తారు. బేసిక్గా చెప్పాలి అంటే లొకేషన్స్ వెతుక్కుంటూ కూడా వెళ్ళొచ్చు. హైటెక్ ఏరియాలలో చుట్టుపక్కల వాళ్ళు జాబ్స్ చేసుకున్న ఫ్యామిలీస్ ఉన్న ఇంకెవరన్నా డీసెంట్గా ఉన్నప్పుడు మీరు డబ్బులు ఇచ్చాం కదా ఇది మాది ఈ రాత్రంతా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు అక్కడ ఎగిరి దునికి సౌండ్స్ పెడితే ఖచ్చితంగా న్యూసెన్స్ కేసే అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బ్ చేసింది వీళ్ళే. నెక్స్ట్ పక్క వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదు, పోలీసులు రావడంలోనూ తప్పు లేదు. అక్కడ ఇంకేమైనా జరగవచ్చు. ఈ మధ్యకాలంలో క్రైమ్లు అంటే అసలు సీరియల్ కిల్లర్స్, కరుడు కట్టిన క్రిమినల్స్ చేయట్లా. మామూలుగా మనతో పాటు తిరిగే పక్కన ఉండే వాళ్ళే వీడా ఇలా చేశాడా అనే రేంజ్లో పెద్ద 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 నేరాలు చేస్తున్నారు. అండ్ ఆ వయసుకి సంబంధం లేకుండా, ఆ మొహాలకు సంబంధం లేకుండా క్రైములు చేయడం, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకేవేవేవో మార్గాలు వెతుక్కోవడం, గూగుల్లో వెతుక్కొని దాన్ని ఏం చేయాలో అర్థం కాక ముక్కలుగా వేయడం, కుక్కర్లలో ఉడకబెట్టడం, ఏంటిది మొత్తం సిమెంట్ వేసి కప్పేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అంతవరకు వెళ్తే ఎక్కడ వెళ్తుంది? మత్తు వల్ల వస్తుంది. స్టార్టింగ్ ఆ మత్తు స్టార్ట్ చేస్తుంది, తర్వాత మాట స్టార్ట్ చేస్తుంది. అది కాస్త ఒకవేళ పెరిగితే ఏమైనా అవ్వచ్చు, చెప్పలేం. కాబట్టి అందుకే తెలంగాణ పోలీసులు ఏం చేశారంటే రిసార్ట్స్లలో ఎవడు పార్టీలు చేసుకున్నా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆన్లైన్లో ఫీజులు కట్టండి. ఆన్లైన్లో ఫీజులు కడితే 30 మంది పార్టీ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు వెళ్తే 2 రౌండ్లు వస్తారు అక్కడికి. అంటే ఏమైనా గొడవ అవుతుందా? బాగానే ఉన్నారా? అందరు బాగా ఎంజాయ్ చేస్తారా? మీ ఎంజాయ్మెంట్ని అయితే ఎవరు ఆపరు. కాకపోతే ఏంటంటే
సక్రమంగా లేకపోతే దాన్ని సరి చేస్తారు, అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు భయపడి బాల్కనీలో దూకడం, లేకపోతే ఎటో పారిపోవడం. ఇప్పుడు సడన్గా పోలీసులు వస్తారు, మీరు పేకాట ఆడుతూ ఉంటారు, అక్కడ పెట్టేసి ఎటెటెటో పరిగెడతా ఉంటారు. ఎటు పరిగెడుతున్నారో కూడా తెలియదు, ఎందులోనో దూకేస్తారో తెలియదు. నష్టమే. పోలీసులు పట్టుకొని ఏమీ చేయరు, మీకు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఇలా చేస్తే. యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు ఇలా చేయకుండానే చెప్తారు. ఏ పోలీసులు కూడా కరుడు కట్టినట్టుగా ఓ పెద్ద రౌడీలా బిహేవ్ చేయరు. మనం చేసే పనులని కంట్రోల్ చేస్తారు, అందుకే వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ పోలీసుల పైన కూడా విమర్శలు తప్పు, ఎందుకంటే వీళ్ళు బెదిరించారనో అదో ఇదో. బెదిరిస్తారు, బెదిరించకపోతే అక్కడ జరిగే ఇన్సిడెంట్ కూడా అదే కదా. అమ్మాయిలు అబ్బాయిలు ఎంగేజ్లో ఉన్న వాళ్ళు, టీనేజ్ పిల్లలు మందు పార్టీలు చేసుకుంటుంటే పోలీసులు కూర్చొని చూడాలా? అట్లా లేదు కదా. సో ఎప్పుడైనా సరే పోలీస్ రైడ్లు జరిగినప్పుడు దయచేసి భయపడకండి, ఏమనరు. మీరు నిజంగా తప్పు చేసినా సరే తప్పు చేయకుండా మీ చేత చేయించడమే వాళ్ళ డ్యూటీ, అంతమించి ఏం లేదు. కొట్టరు, తిట్టరు కూడా. థ్యాంక్ యూ సో మచ్.